హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రైతులందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే క్రియేట్ అవుతాయని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొదటి టర్మ్ లోనే రైతు బంధు 5,500 రూపాయలు అందరికీ అయితే వేసింది. అయితే ఈ వానాకాలం పెట్టుబడి సాయం అయితే రాలేదని చాలా మంది అయితే కంగారు పడుతున్నారు, ఇబ్బంది అయితే పడుతున్నారు. గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం పేరు మార్చి రైతు భరోసాగా ముందుగా ఏ రైతులకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది, ఎంత పట్టా భూమి కలిగి ఉన్న వారికి డబ్బులు అయితే పడతాయి, ఎన్ని జిల్లాల్లో డబ్బులు అయితే పడతాయి అని చెప్పేసి ఈరోజు రైతు భరోసా అప్డేట్ ఏమొచ్చింది. రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే పెండింగ్ డబ్బుల పైన అందరికి కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పి రైతు రుణమాఫీ అనేది ఇప్పటికే దాదాపు 70-80% మేరకు రైతు భరోసా ఒక ప్రత్యేక యాప్ ఇచ్చాము. అందులో కూడా అందరూ కూడా ఎన్రోల్ అయితే చేసుకుంటున్నారు. వారి ఆధార్ కార్డులు, అదేవిధంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నట్లయితే ఇక వ్యవసాయాధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా అవి ఇప్పటికే అప్డేట్ అయితే చేసినట్లు వివరాలు అయితే అందించారనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే డబ్బులు పెండింగ్లు అయితే ఉన్నాయో రైతు రుణమాఫీ ఆ డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం గుడ్డు చెప్పింది. ఇక 2 లక్షల ఆ పైన ఉన్న రుణాలు కూడా వెంటనే కట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే పిలుపునివ్వడం జరిగింది, ముందుకు వచ్చారు. అందరికి కూడా ఎప్పటి నుంచి డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈ నెలాఖరు చివరికి అయితే డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి ముందుకైతే జరిపారనమాట. ఎప్పటి నుంచి వీళ్ళకు డబ్బులు అయితే జమ అవుతాయి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 5 జిల్లాను సెలెక్ట్ చేశారు. కొంతమందికి డబ్బులు పడుతున్నాయట. రైతులు కూడా చెప్తున్నారు, కింద కామెంట్ సెక్షన్లో మీకు పడ్డట్లయితే ఎంత పడ్డాయని చెప్పేసి తెలపండి. మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే రైతు సంఘాల నుంచి ప్రజా అభిప్రాయాలు అయితే తీసుకుంటున్నారు కాబట్టి దాదాపు 2-3 రోజులు ఇవి పూర్తయి ఫైనల్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి అధికారులు సిద్ధమైతే చేస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు కౌలు రైతులకు ఈసారి ఇస్తామని చెప్పింది. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామని చెప్పింది. రైతు బంధును రైతు భరోసాగా మార్చున్నాం. ఈసారి 15,000 రూపాయలు కాదండి, ఎకరానికి 7,500 రూపాయలు సాగు చేసే భూములకు మాత్రమే వేస్తామని గతంలోనూ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారనమాట. ఈ నెల 17 తారీఖు అయితే వచ్చింది. అందుకని చెప్పేసి ప్రభుత్వం అయితే దాదాపు ఈ నెల చివరి వారంలో అందరికీ పడతాయి అని డబ్బులు అయితే స్పష్టం చేసింది అనమాట. ఒక ఎకరం నుంచి దాదాపు 5 ఎకరాల వరకు ఉన్న రైతులందరూ కూడా మిగతా వారికి డబ్బులు అయితే పడతాయి. లేదంటే అక్టోబర్ 2వ వారం లోపు అందరు కూడా పూర్తి చేస్తామని భరోసా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రైతులకు సంబంధించి ప్రజలకు గుడ్ న్యూస్ మరోసారి ఏంటంటే ఇప్పటికే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డును వాటి ప్లేస్లో స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వనున్నారు. ఈ వచ్చే నెల నుంచే అది కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం కొత్తగా కార్డులు అయితే ఇవ్వనున్నారనమాట. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వచ్చే నెల నుంచి అందరూ కూడా సిద్ధంగా ఉండండి, అన్ని తగిన పత్రాలు కూడా డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చి స్పష్టంగా చెప్పేసింది. జనవరి నుంచే మనకు దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం అయితే ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది. ఇక రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ ఎప్పటి నుంచి జమ అవుతుంది అని అంటే దాదాపు ఈ నెల 20 తారీఖు నుంచి అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని స్పష్టం అయితే చేసింది. కాస్త కూస్త లేట్ అయినా కూడా ఈ నెలాఖరులోపు అందరూ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తాం. ఇప్పటికే ట్రెజరీ శాఖ నుంచి ఆల్రెడీ నిధులు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతున్నట్లు అప్డేట్ తీసుకొచ్చారనమాట.